అయితే కొన్నాళ్ళు పోయాక తల్లి, నేను ఈ గ్రామంలో ఈ ఇంట్లో ఉండను. దూరంగా ఉన్న దేవరగుట్ట అనే కొండ మీద దింపేయండి నన్ను. నేను అక్కడ ఉంటాను అంది. అదేమిటమ్మా ఆడపిల్లవి ఒక్కదానివే కొండ మీద ఎలా ఉంటావు? అని అడిగితే అక్కడ మంచి ప్రకృతి ఉంది. ప్రకృతిలో జీవులన్నీ ఉన్నాయి. నన్ను ఎవరు ఏమి చేయలేరు. దాంతో వారు భయపడ్డారు. కానీ చిన్నప్పుడే ఆ పాప పుట్టినప్పుడు చుట్టూ జంతువులు ఉండడం చూసి దాంతో దివ్యత్వం ఉంది అని తీసుకెళ్ళి అక్కడ దింపి అలాగే అక్కడ ఆ తల్లికి అవసరాల కోసం జలగంబావిని తవ్విస్తారు. ఈ కథంతా దీనికి సంబంధించిన ఆధారాలు బయకపేటలో ఉన్నాయి. బయకపేట మేడారం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఆ తల్లి నివసించినటువంటి కుటీరం ఉంది. అందులో ఒక పుట్ట ఉంది. అలాగే అక్కడ పుట్టుగద్దెలు అని ఆ తల్లి పుట్టిల్లు కదా ఆ ఊరు. అక్కడ కూడా మేడారం లాగే గద్దెలున్నాయి. అలాగే ఈ దేవరగుట్టను అక్కడ ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలుస్తారు. జలగంబావి అడవిలో కొంచెం లోపలికి ఉంది. అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి.